సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు, సూర్యదేవర నాగరాజు. ఒక బాధ్యత గల స్టూడెంట్ లీడర్ అయి ఉండి ప్రభుత్వ ఆస్తి విధ్వంసానికి ఎంతో మంది స్టూడెంట్స్ ప్రాణాలు కోల్పోవటానికి కారణం నీవేనని నీ మీద అభియోగం. అందుకు నీ సమాధానం? అందుకు కారణం ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఆదేశం ప్రకారం నేను ఇలా చేశాను. కానీ ఇంతమంది ప్రాణాలు పోతాయని, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు. ముఖ్యమంత్రి గారు నిజంగా అలా చేయమని చెప్పారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసింది నేను కాదు, ముఖ్యమంత్రి గారు. నాగాని 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 ముద్దాయి నాగరాజును అతని అనుచరులను 15 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో పెట్టవలసిందిగాను ముఖ్యమంత్రి గారికి సమన్లు పంపవలసిందిగాను కోర్టు ఆదేశించడమే. నాగా కోర్టులో చెప్పిందని మీరు ఆమోదిస్తున్నారు. స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తే మీరు ఏం చేస్తారు సార్? నాగాని విడుదల చేయమని కోరుతూ స్టేట్లోని అన్ని కాలేజ్ స్టూడెంట్ యూనియన్స్ బంద్ చేస్తున్నారు సార్. ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం నాగా అరెస్ట్ను అడ్డం పెట్టుకుని అపోజిషన్ పార్టీ వాళ్ళు అరాచకాలు సృష్టించేట్టున్నారు. అతన్ని బెయిల్ మీద విడుదల చేసి నా దగ్గరికి తీసుకురండి. నిన్ను చూసి గర్వపడేవాణ్ణి. మీరు మా ముఖ్యమంత్రి అయినందుకు నేను కూడా మిమ్మల్ని చూసి గర్వపడేవాడిని సార్. యువతరానికి నువ్వు ఆదర్శం అవుతావు అనుకున్నాను. యువతరానికి మీరు ఆశాదీపం అనుకున్నాను సార్. ఏంటి మాటకు మాట సమాధానం చెప్తున్నావు? కోర్టులో ముద్దాయి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చే హక్కు ఉంటుంది సార్. లీడర్ని చేసేసరికి ధైర్యం వచ్చిందా? జైలుకి వెళ్ళాను కదా సార్, అక్కడ ముద్ద దిగేసరికి ఇక్కడ కాదు సార్, ఇక్కడ మండుతుంది. ఎందుకు? తప్పు చేసింది నువ్వేగా. చేయించింది మీరే కదా సార్. నేను చేయమన్నానా? మీరే చేయించమన్నారా నీ జగదీష్ గారు చెప్పారు సార్. చెప్పావా? చెప్పాను సార్. నేను అలా చెప్పని చెప్పానా? నాకు నచ్చిన ముఖ్యమంత్రికి ఏమీ కాకూడదని అలా చెప్పాను సార్. అందుకని అబద్ధం చెప్తావా? ఐఎమ్ సారీ సార్. అయినా నీ బుద్ధి ఏమైంది? నా క్యారెక్టర్ నీకు తెలీదు? ఇప్పుడు నీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? ఇంకా నాకు భవిష్యత్తు ఉందంటారా సార్? నా తండ్రిని నేను కోల్పోయాను సార్. మీరు నేను ముఖాలు చూసుకోగలిగిన మొక్కన బుట్టలేని నా తల్లి ముఖం నన్ను ఎలా చూడమంటారు సార్? ఎలా చూడమంటారు? కన్యాదానం చేయడానికి నా తండ్రిని నా కాకుండా చేసేవరా నా అక్కడిగితే నేనేం చెప్పాలి సార్? ఏం చెప్పాలి? వద్దురా, మనకి రాజకీయాలు వద్దురా అని నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మొత్తుకునే నా తండ్రి ఈరోజు శాశ్వతంగా నిద్రపోతున్నాడు సార్. వద్దు సార్, వద్దు సార్. మీకు మీ రాజకీయానికి నా నమస్కారాలు సార్. వద్దు సార్, నన్నుగా బ్రతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్.
అమ్మా, వెయ్యాల వారు మీ సంబంధం వదులుకుంటున్నామని చెప్పమన్నారమ్మా. మీ అబ్బాయి అరెస్ట్ అయ్యాడు, కృష్ణమూర్తి గారు పోయారు. ఇంత అల్లరైన కుటుంబంతో మాకు సంబంధం వద్దన్నారు. వాళ్ళు ఈ కుమ్మం తొక్కడం ఇష్టం లేకే ఈ నిశ్చయితాంబూలం నాతో తిప్పి పంపారమ్మా. వస్తానమ్మా. నమస్కారం కృష్ణమూర్తి గారు. నమస్కారం. కృష్ణమూర్తి, నీ కొడుకు లాయర్ ఎప్పుడవుతాడు? ఇంకో సంవత్సరంలో అయిపోతాడు. అమ్మా, నాతో మాట్లాడమ్మా. నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేనమ్మా. అమ్మా అమ్మా, నా వంక చూడమ్మా. నన్ను ఎందుకు కన్నావమ్మా? ఈ ఇంట్లో నేను తప్పు పుట్టానమ్మా, తప్పు పుట్టాను. మిమ్మల్ని అందరినీ ఏడ్పించడానికి పుట్టానమ్మా. నా మూలంగానే నాన్నగారు పోయారమ్మా. అమ్మా, నేను దుర్మార్గున్నమ్మా. నన్ను కొట్టమ్మా. అమ్మా, కొట్టమ్మా, 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 కొట్టమ్మా. నమస్కారం అండి. ఏడు విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడే తెలిసింది. అత్తయ్య గారు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి. నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు. ఇదేనా మంచి? ఇంకా నయం, నా కొడుకు నీ అక్క బిడ్డలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్న కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాట్లేదండి. మరి ఏమిటి? ఏం చేస్తా? పంతులు గారు బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేవో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాడిని, జైలు కూడు తిన్నవాణ్ణి. లెక్కల్లో ఒకటి ఒకటే. ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడతావిటే మాటలు. వాడక్కను పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్లో నన్ను నీ అల్లుడిని కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి.
ఆపోజనయదాజనః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః మాంగళ్యదేవతాయై నమః సుమంగళీర్యం మాంగళ్యం దంతునానేన మమ జీవనహేతునా కంఠే భద్రామి యుగే సంజీవనరదాంతకం. ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? నువ్వు ఆలస్యం చేసావు అనుకో, తర్వాత నేను నీకు దొరకను. ఏంటి? మా బావ నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నాడు, తర్వాత నీ ఇష్టం. ఈ చీవుడి ముఖం చేసుకోవడానికి ఎవడొస్తాడో నేను చూస్తాను. వచ్చాడనుకో ఇంకడు చచ్చాడే. ఏం చేస్తావు? అసలు నేను ఈ సున్నుండ మొహాన్ని చేసుకుంటేగా. ఏంటి నిన్ను? మెరుపే మెరిసెను చినుకులు చిందెను హృదయం పొంగెను చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను బదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల మేఘం కరిగెను మెరుపే మెరిసెను బాసలు వింటారా నిమురికం తీర్చి పంపుతారా వలపుల గంధం వయసుకు అందం మళ్ళీ మళ్ళీ పల్లిస్తా 22 ప్రాయంలోనే కాలాన తెస్తా చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను బదలనన్నది చెలియా నీ గోల నా ఎదలో పూమాల
నీ అందం ఆరాధిస్తారా ఆనందం వంచి చూపుతారా అందాన్ని ఆనందాన్ని పంచేది తనువయ్యా బంధాన్ని అనుబంధాన్ని పెంచేది మనసయ్యా తనువున తాపం మనసున మోహం ప్రేమతో తీర్చేస్తా ఎన్నటికైనా ఎప్పటికైనా నీ వరుడే నేనవుతా చిన్ననాటి చిన్నది మనసివ్వమన్నది కాదని అన్నచో నిన్ను వదలనన్నది చెలియా నీ గోలా నా ఎదలో పూమాలా మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెను హృదయం పొంగెను మేఘం కరిగెను మెరుపే మెరిసెను చినుకులు చిందెనులే నా మనసుకు నచ్చిన ప్రియుడే నన్ను రమ్మని పిలిచెనులే నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి నువ్వు విసిలేస్తే ఆంధ్ర సోడా పుట్టి అది వినపడుతుంటే అలజడి రేగి జారుతుంది మిడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి నీ అధరామృతం పుల్లారెడ్డి అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ